కొడవలూరు మండలం తాటాకులుద్దిన పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు గజమాలతో పూల బుకేలు అందించి గుమ్మడికాయలతో దిష్టి తీసి ఘన స్వాగతం పలికారు. ముందుగా విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ నిధుల ద్వారా 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మెటల్ రోడ్ను చింతల చిలిక శ్మశాన వాటికకు ప్రారంభించారు. అనంతరం తాటాకులుద్దిన జగనన్న కాలనీలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 23 నెలలు పూర్తయిందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో పాటు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. 30 సంవత్సరాలుగా శ్మశాన వాటికకు దారి లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ రోడ్డు నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ కాలనీలో ఉన్న వాటర్ ట్యాంక్ శిథిలావస్థలో ఉందని స్థానికులు తెలియజేయడంతో త్వరలో దానిని మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. త్వరలో నెల్లూరులో టీడీపీ మహానాడు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నాపా వెంకటేశ్వర్లు నాయుడు, బుజ్జిరెడ్డి, మాజీ సర్పంచ్ సుబ్బులమ్మ, మధు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మనం తాటాకులుద్దినలో సీసీ రోడ్డు ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, కూటమి నేతలు, అలాగే తాటాకులుద్దిన గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 23 నెలలైంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలక్షన్ ముందు ఏవైతే చెప్పామో, ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి రెండు మీ ముందుకు తీసుకొస్తామని చెప్పాం. రెండు కలిపి ఈ రోజు మీ ముందుకి తీసుకొస్తున్నాం అనే దానికి ఈ సీసీ రోడ్లు, ఈ శ్మశానం మీరు ఇప్పుడే అమ్మ చెప్పారు, 30 సంవత్సరాల నుంచి ఈ శ్మశానానికి దారి లేదు అని చెప్పారు. ఈ రోజు మనం ఎంపీ లాడ్స్ లో సిఎస్ఆర్ ఫండ్స్ ఏదో ఒక దాంట్లో పెట్టి ఈ రోజు ఈ శ్మశానానికి సుమారు 5 లక్షలతో దారి వేసుకోవడం జరిగింది. దానికి స్థలదాతలుగా ఉయ్యాల దాసయ్య గారు చింత చిలుక దగ్గర స్థలం ఇవ్వడం జరిగింది. ఆయనకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ రోజు మనం ఈ గ్రావెల్ రోడ్ ని రేపు రాబోయే రోజుల్లో అది కొంచెం అణిగిన తర్వాత, ఎందుకంటే నేను ఇప్పుడే చూసి వచ్చాను, అది వర్షం వస్తే మళ్ళీ మీకు బురదైపోతుంది. అందుకని దాన్ని తప్పకుండా మనం సిమెంట్ రోడ్ గా మార్చుకుంటామని, మార్పిచ్చి మీకు ఇస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే సీసీ రోడ్లు ఇప్పుడు ఒక 10 లక్షలతో మనం ఇక్కడ ఎన్ఆర్జీఎస్ నిధులతో సీసీ రోడ్లు ప్రారంభం చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో డ్రైన్స్ కూడా ఉన్నాయని చెప్పారు, ఇంకొక 2 సీసీ రోడ్లు ఉన్నాయని చెప్పారు. అవి కూడా తప్పకుండా కంప్లీట్ చేస్తాం. తాటాకులుద్దిన ఏ ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయో ఇప్పుడే మనకి ఎస్టీ కాలనీలో ఒక వాటర్ ట్యాంక్ పోయిందని అక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇప్పుడే తెలియజేశారు. కానీ నీళ్ళైతే ఉన్నాయని చెప్పారు. కానీ దాన్ని అతి త్వరలో ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఏమైనా ఉన్నారన్నా ఇక్కడ